ముస్లిం హదీస్ గ్రంథాల ఆధారంగా మిస్కాతుల్ మసాబీలో 5382వ హదీస్లో మరి ఇటువంటి కాలం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఒక వ్యక్తి ఉదయం విశ్వాసిగా నిద్రలేస్తాడు, సాయంత్రానికల్లా అవిశ్వాసిగా అయిపోయే రోజులు వస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న మన కంటితో చూసేవి, సంపాదించేవి, తినేవి, త్రాగేవి అనేక రకాల సంపాదన పద్ధతులు, బంధుత్వాలు, స్నేహాలు ఇలాంటి అనేక రకాల అలవాట్ల ఆధారంగా కొంతమంది ఉదయం విశ్వాసిగా లేస్తారు, కానీ సాయంత్రానికి అవిశ్వాసి అయిపోతాడు. కొంతమంది ఉదయం అవిశ్వాసితో లేస్తాడు, కానీ వారు మంచి పనులు చేయడం వల్ల సాయంత్రం వారు విశ్వాసిగా నిద్రపోతారు. ఇలా కొన్ని సంఘటనలు జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఎవరైనా ఒక హంతకుడు అతని యొక్క పాపాన్ని ఎవరైనా ఒక వ్యక్తిని కనుక హత్య చేస్తే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఆ హత్య చేయబడ్డవాడి వారి యొక్క పాపాలని వీడి యొక్క పాపాన్ని రెండు పాపాలు కూడా తీసుకొని ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు అని, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఈ యొక్క చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ చంపిన వ్యక్తి యొక్క పాపం, ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఇంతకుముందు ఏమన్నా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఈ పాపం రెండు కూడా ఈ యొక్క చంపిన వ్యక్తి పైన వేయటం జరుగుతుంది. ఇతడు ఆ పాపాలతో నరకంలోకి వెళ్ళడం జరుగుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హదీసులో చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ముస్లింల అమూల్య సంపద మేకలు అవుతాయి. ముస్లింల యొక్క అమూల్యమైన యొక్క సంపాదన భవిష్యత్తులో మేకలు అవుతాయి, గోట్స్ అవుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, నా అనుచర సంఘం వినాశనం ఖురైష్కు చెందిన కొంతమంది యువకుల ద్వారా జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క భవిష్యవాణి జరిగిపోయింది అని హదీసువేత్తలు చెప్తూ ఉన్నారు. ఉస్మాన్ రజల్లాహు గారు, హుసైన్ రజల్లాహు గారి యొక్క వీరమరణాల ద్వారా ఈ యొక్క హదీస్ అనేది బహిర్గతమైందిగా చెప్తూ ఉన్నారన్నమాట. ఏదైనా కాలం త్వరగా గడిచిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే కాలం త్వరగా గడిచిపోతుంది అంటే సంవత్సరాలు నెలల లెక్క, నెలలు వారాల లెక్క, వారాలు మరి గంటలు నిమిషాల్లో, నిమిషాలు సెకండ్లలో. అరే మొన్ననే శుక్రవారం పోయింది, మళ్ళీ అప్పుడే శుక్రవారం వచ్చింది, అప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది, అప్పుడే రంజాన్ వచ్చింది, అప్పుడే రంజాన్ వెళ్ళిపోతుంది. అరే అప్పుడే ఉదయం ఇంతకుముందే తెల్లారినట్టుంది, అప్పుడే రాత్రి తొందరగా అయిపోతుంది. ఇలాంటి అనేక మాటలు మనం వింటూ ఉంటాం.